హిమాచల్ ప్రదేశ్ మంచు ప్రాంతంలో నటోరియస్ క్రిమినల్స్ ఇంట్లో చొరబడి రాబరీ అండ్ మర్డర్స్ చేస్తారు. అదే మంచు ప్రాంతంలో ఒక హైనా దారి తప్పుతుంది, ప్రజల్ని గాయపరుస్తుంది. దాన్ని ఆపడానికి ఆఫీసర్ తన ఫ్రెండ్ అయిన హీరో పార్థికి ఫోన్ చేస్తాడు, రమ్మని చెప్తాడు. హీరో హైనాతో ఒలింపిక్ గేమ్స్, హై జంప్, జావెలిన్ త్రో ఆడతాడు, దాన్ని స్టాప్ చేస్తాడు. కేఫ్ ఓనర్ గా బిజినెస్ నడుపుతూ ఉంటాడు, పిల్లం పిల్లలతో జాలీగా ఉంటాడు. ఒక రాత్రి కొట్టు కట్టేసి కూతురుతో చిల్ అవుతూ ఉంటాడు. ఇంతలో క్రిమినల్స్ బ్యాచ్ నుంచి ఒక సైకో గడ్ షాప్ లోకి ఎంటర్ అవుతాడు, బ్యాక్ పాకెట్ లో గన్ను పెట్టుకుంటాడు, కాఫీ కావాలి అంటాడు. తలపతి కాఫీ తెస్తాడు, సైలెంట్ గా ఫైట్ స్టార్ట్ చేస్తాడు. క్రిమినల్స్ కూతుర్ని టార్గెట్ చేస్తారు. ఇంతలో పార్థి గన్ తీసి వాళ్ళని పేల్చి పడేస్తాడు. మర్డర్స్ కారణంగా తలపతి అరెస్ట్ అవుతాడు. కూతురు ఆత్మరక్షణ కోసమే క్రిమినల్స్ ని షూట్ చేశాడనే కారణంతో రిలీజ్ అవుతాడు. కోర్టు బయట మీడియా ముందు తలదాచుకుంటాడు. మీడియా తీసిన ఫోటోని ముంబైలో ఒకటి చూస్తాడు. మర్డర్స్ కారణంగా మానసికంగా దెబ్బతింటాడు. రిలీఫ్ కోసం ఫ్యామిలీతో మార్కెట్ కి వెళ్తాడు. మళ్ళీ అటాక్ కి గురవుతాడు. పోలీస్ ప్రొటెక్షన్ కి రిక్వెస్ట్ పెడతాడు. ఒక ఆఫీసర్ ని ఇంట్లో పెట్టుకుంటాడు. మెల్లగా బిజినెస్ రీస్టార్ట్ చేస్తాడు. తన ఫోటోస్ ను ఒకటి తీస్తాడు. లియో బతికున్నాడని బ్యాచ్ లీడర్ కి చెప్తాడు. పార్థిని కలవడానికి కేఫ్ లో ఒక ముసలోడు వస్తాడు. యు ఆర్ మై సన్ లియో అంటాడు. నేను లియో కాదు పార్థిమన్ అని హీరో అంటాడు. పే ద బిల్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అంటాడు. ఆఫీసర్ గాడు వచ్చిన వాడు యాంథోనీ అని చెప్తాడు. ఒకప్పుడు టొబాకో ఫ్యాక్టరీ నడిపేవాడు, వాడి కొడుకు పోయాడు, నీలాగే ఉండేవాడు అంటాడు. ఆడెవడో నాకు తెలియదు, నేను అనాథగా పెరిగాను, ఐ నో డాడీ అని పార్థి ఆఫీసర్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంతలో పార్థి ఫ్యామిలీని మళ్ళీ అటాక్ చేస్తారు. మామగారైన యాంథోనీ ఫ్యామిలీని సేవ్ చేస్తాడు. ఒక్కసారి మామయ్య అని పిలువమ్మా అని కోడలు అంటాడు. హీరోయిన్ కి అనుమానం మొదలవుతుంది. ఆఫీసర్ తో కలిసి సీక్రెట్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంది. ఒక ఖైదీని ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. వాడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు. దాస్ అండ్ కో టొబాకో కంపెనీలో యాంథోనీ దాస్ ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం జంతుబలి బోర్ కొట్టి నరబలి చేస్తూ ఉంటాడు. యాంథోనీ దాస్ కి పార్ట్నర్ గా తమ్ముడు హెరోల్డ్ దాస్ ఉంటాడు. కొడుకు లియో దాస్ బిజినెస్ తో పాటు ట్విన్ సిస్టర్ ఎలిసా దాస్ తో ఫ్యాక్టరీలో డాన్స్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ ప్రాఫిట్స్ కోసం కొడుకోరు కూతురులో ఒకరు బలివ్వాలి అని ప్రీస్ట్ చెప్తాడు. వేరే దారి లేదని తెలుసుకుని కూతురికి స్పాట్ పెట్టి కొడుక్కి సారీ చెప్తాడు. కత్తితో కోసే టైంకి అన్నా చెల్లెలు ఎస్కేప్ అవుతారు. ఫ్యాక్టరీలో దొంగ సరుకుని లియో డిస్ట్రాయ్ చేసేస్తాడు. ప్రాసెస్ లో ఎలిసా చనిపోతుంది. ఫ్యాక్టరీ మొత్తం తగలడిపోతుంది. లియో దాస్ ని యాంథోనీ కాల్చేస్తాడు. ఈ ఫోటోలో ఉన్నవాడైనా లియోన్ ఆఫీసర్ అడుగుతాడు. వీడు కాదని చెప్పి ఖైదీ వెళ్ళిపోతాడు. హనుమాన్ వైఫ్ ని చూసి పార్థి అప్సెట్ అయ్యి ఎమోషనల్ అవుతాడు. సెన్సోడ్ అండ్ జెర్మీ చెక్ ఇచ్చి వైఫ్ సారీ చెప్తుంది. ఇందులో పార్థి కొడుకుని యాంథోనీ కిడ్నాప్ చేస్తా అంటాడు. మనవడిని బలి చేసి బిజినెస్ రీస్టార్ట్ చేస్తా అంటాడు. పార్థి యాంథోనీని చేజ్ చేస్తాడు, వేసేస్తాడు. చెవిలో నేనే లియో అని చివరి మాట చెప్తాడు. కొడుకు కోసం బాబాయ్ హ్యారోల్డ్ ఉన్న ఫ్యాక్టరీలోకి వెళ్తాడు. నేనేరా లియో అని చెప్పి బాబాయ్ని కూడా వేసేస్తాడు. ఫ్యాక్టరీ అని తన గతంకి సంబంధించిన మొత్తం డిస్ట్రాయ్ చేస్తాడు. త్వరలో కలుద్దాం అని విక్రమ్ నుంచి కాల్ రిసీవ్ చేసుకుంటాడు. మూవీ దీంతో ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లియో చూసిన వాళ్ళు మీకు ఎలా ఉందో కమెంట్స్ చెప్పండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.